నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణలో బీజేపీకి టైం వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా కమలం పార్టీ తమ గ్రాఫ్ను క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ అంటే ఏంటి అనేది తెలిసేలా చేస్తుంది. గతంలో బీజేపీకి కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులు కూడా లేవనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల నియామకాలను కూడా అన్ని ఈక్వేషన్లకు తగ్గట్టుగా చేసుకుంటుంది. పార్టీ సభ్యత్వం అంశంలో కూడా మంచి రిజల్ట్ను తెచ్చుకుంది. ఇటీవల కాలంలో బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అవుతూ వస్తుంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం తమదే అన్న ధీమాతో ఉంది. మెజార్టీ స్థానాలు గెలుస్తామని చెబుతున్నారు బీజేపీ నాయకులు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రచారం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. అగ్రనాయకత్వం ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోని నాయకులను పనితీరును, ట్రాక్ రికార్డును సైతం పరిశీలిస్తోంది. అయితే అధ్యక్ష రేసులో ఈటల, సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతుందట. ఆయన గతంలో 3 ఏళ్ల పాటు ఈ కీలకమైన పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ తెచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏ విషయం మీదైనా కొండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. దానికి ఉదాహరణ గద్దరికి పద్మ అవార్డులు ఇవ్వడం మీదనే అని గుర్తు చేస్తున్నారు. ఆయన బీజేపీ భావాజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయం అయింది అన్నది హైకమాండ్ గుర్తించింది అని అంటున్నారు. నిజానికి 2023 చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలోని కొందరు ప్రమేయం వల్లనే ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ మీదట బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. అయితే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసు ఉందని అంటున్నారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇటీవల తెలంగాణలో నిర్వహించిన కులగణనలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని లెక్క తేలింది. దాంతో బీసీల నుంచి కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపు అయిన బీసీల నుండి కూడా కీలక నేతగా ఉండడం బండి సంజయ్కి కలిసి వస్తుందన్న మరో అంశంగా చెబుతున్నారు. దాంతో ఆయనకి అధ్యక్ష కిరీటం దక్కుతుందని కూడా అంటున్నారు. ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత అయిన ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. ఆయన పార్టీలో చేరాక ఊపు వచ్చిందని, ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్కి పట్టున్న ఏరియాలు కూడా కమలం వికసించడానికి దోహదపడతాయన్న అంచనాలు ఉన్నాయట. దాంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటల బండిలకు పదవులు అప్పగించాలని కమల్నాథులు డిసైడ్ అయినట్లుగా బొగట్ట. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరో ఎంపీ రఘునందన్ రావు, అలాగే మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వారికి ఏ పదవులు దక్కుతాయో చూద్దాం.